డ్రాగన్ కుట్రలో భాగంగా భారత్తో కయ్యానికి దిగిన మాల్దీవులకు చుక్కలు కనిపిస్తున్నాయి. మాల్దీవులకు పోటీగా లక్షద్వీప్ను అద్భుతమైన టూరిస్ట్ స్పాట్ చేసేందుకు కేంద్రం రెడీ అయిపోయింది. త్వరలో అక్కడ కొత్త ఎయిర్పోర్ట్ నిర్మిస్తారు. అవసరమైతే 9 డిగ్రీ ఛానల్ ను కూడా మూసేసి చైనాకు చెక్ పెట్టే వ్యూహాన్ని కూడా రెడీ చేస్తున్నారు. భారత్ బ్యాన్ తో టూరిస్టుల్ని తమ దేశానికి పంపించాలని చైనా ప్రభుత్వాన్ని వేడుకున్నారు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయూజు. ప్రధాని మోదీని అవమానించిన మాల్దీవుల ప్రభుత్వానికి చుక్కలు కనిపిస్తున్నాయి. బాయ్కాట్ మాల్దీవ్స్ నినాదంతో పాటు సరికొత్త ఒత్తిళ్లను భారత్ ప్రయోగిస్తోంది. మాల్దీవులకు పోటీగా లక్షద్వీప్ ను అద్భుతమైన టూరిస్ట్ స్పాట్ గా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రణాళికల్ని సిద్ధం చేసింది. త్వరలో లక్షద్వీప్ లోని మినీకోయ్లో కొత్తగా ఎయిర్పోర్ట్ నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. వాణిజ్య అవసరాలతో పాటు మిలిటరీ అవసరాల కోసం ఎయిర్పోర్ట్ ను వినియోగించాలని నిర్ణయించారు. ఫైటర్ జెట్లతో పాటు మిలిటరీ కార్గో విమానాలు ల్యాండ్ అయ్యే విధంగా ఎయిర్పోర్ట్ లో వసతుల్ని కల్పిస్తారు. వాస్తవానికి నేవీకి చెందిన ఎయిర్ స్ట్రిప్ లక్షద్వీప్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ స్థావరాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. గట్టి దీవుల్లో మాత్రమే ఎయిర్పోర్ట్ ఉంది. మరోవైపు మాల్దీవుల్ని మనపైకి ఉసిగొలుపుతున్న చైనాకు కూడా గుణపాఠం చెప్పేందుకు భారత్ రెడీ అవుతోంది. లక్షద్వీప్ లో ఉన్న 9 డిగ్రీ ఛానల్ ను డ్రాగన్ పైకి అస్త్రంగా ప్రయోగించాలని ఆలోచన చేస్తోంది కేంద్రం. హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ సముద్ర మార్గం మినీకోయ్, కాల్పనీ దీవుల్ని వేరు చేస్తుంది. ఈ మార్గంలో నిమిషానికి 11 నౌకలు ప్రయాణం చేస్తాయి. 9 డిగ్రీ ఛానల్ ను భారత్ మూసేస్తే చైనా, ఆగ్నేయాసియా, దక్షిణాసియా దేశాలకు వాణిజ్యం ఆగిపోతుంది. భారత సముద్ర జలాల్లో ఈ మార్గం ఉండడంతో ఎన్నో ప్లస్ పాయింట్లున్నాయి. చైనాతో కనుక యుద్ధ పరిస్థితులు ఏర్పడితే డ్రాగన్ ను ముప్పు తిప్పులు పెట్టేందుకు ఈ మార్గం ఉపయోగపడుతుంది. భారత్ ఎత్తుగడల్ని మాల్దీవుల ప్రభుత్వం వెంటనే గమనించింది. ప్రధాని మోదీని అవమానించిన నేతలు ఇప్పుడు కాళ్లబేరానికి వస్తున్నారు. భారత్తో విభేదాల్ని పరిష్కరించుకోవడానికి మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయూజు త్వరలో భారత్ లో పర్యటించబోతున్నారు. ప్రస్తుతం మయూజు చైనా పర్యటనలో ఉన్నారు. ఫిబ్రవరిలో ఆయన భారత్ లో పర్యటించే అవకాశాలున్నాయి.